అబ్బా ఏమైంది జై? అది ఆంటీ కాఫీ చేసుకుందామని. కాఫీ నువ్వు చేసుకోవడం ఏంటి? అంటే నిత్యని అడుగుదాం అనుకున్నాను, కానీ తను నిద్రపోతుందని. నువ్వో నిత్యో కాఫీ చేసుకోవడం ఏంటి? వీళ్ళంతా ఏమయ్యారు? వాళ్ళు కూడా నిద్రపోతున్నారంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. డిస్టర్బెన్స్ ఎందుకు అవుతుంది జై? కుక్ చేయడం వాళ్ళ డ్యూటీ. ఏం చేస్తున్నారు మీరంతా? వేలకు వేల జీతాలు తీసుకుంటూ పందుల్లా తిని దున్నపోతలో నిద్రపోవడానికా? ఎర్లీ మార్నింగ్ లేచి వర్క్ చేయాలని మీకు తెలీదా? లేక మీకంటే ముందే మేము లేచి మీకు బెడ్ కాఫీ ఇవ్వాలా? మీరు సర్వెంట్స్ అనుకుంటున్నారా లేక ఓనర్స్ అనుకుంటున్నారా? కొన్ని పాలు కింద పడిపోతే ఆంటీ ఎందుకు ఇంత ఫైర్ అవుతుంది? వాళ్ళ తప్పేం లేదా? నువ్వు ఆగు జై. ఫ్రైడే రోజు పొద్దున్నే నట్టిట్లో పాలు నేలపాలైతే ఇంటికి ఎంత అరిష్టం? ఆల్రెడీ ఉన్న దరిద్రాలు చాలవన్నట్టు మళ్ళీ కొత్తవి కొని తెచ్చుకోవాలా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని వర్క్ చేయకపోతే ఒక్కొక్కరికి తోలు తీస్తాను. మీరున్నది ఈ స్వరూప ఇంట్లో అని గుర్తు పెట్టుకోండి. నా ముందు పిచ్చి పిచ్చి వేషాలేసి తోక జాడించాలని చూస్తే ఆ తోకల్ని కట్ చేస్తాను. మీరు ఎక్కడ ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం మీ క్యారెక్టర్ని, ఈగోని అన్నిటినీ మడిచిపెట్టుకుని హద్దుల్లో ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఎవరినంటుంది? తప్పు చేసింది నేను, మరి వాళ్ళెందుకు తిడుతుంది? సారీ జై, యూ క్యారీ ఆన్. ఐల్ సెండ్ ద కాఫీ. గుడ్ మార్నింగ్ మై డియర్ స్టాఫ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. జైకి కాఫీ ప్రిపేర్ చేయండి. తెలుసు కదా మీకు కాఫీ ఎలా ఉండాలో? తెలుసు మేడం. గుడ్. ఇంత చిన్న కాఫీ కోసం అంత పెద్ద గ్లాస్ ఏంటి? ఆంటీ ఎందుకంత ఓవర్ రియాక్ట్ అయింది? ఇదంతా నా పైన కేరింగా లేక ఇంకేదైనా కాజ్ ఉందా? జై, కాఫీ. మీరు తెచ్చారేంటండి? థ్యాంక్ యూ. ఓకే. కాఫీ ఇలా ఉందేంటి? వాళ్ళకి చేయటం రావట్లేదా లేక కావాలని చేస్తున్నారా? నోరంతా పాడైపోయింది. బయటికి వెళ్ళి కాఫీ షాప్లో మంచి కాఫీ తాగొచ్చినా బాగుండేది. ఈరోజు ఏంటి ఇంత దరిద్రంగా స్టార్ట్ అయిందిరా బాబు? గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మార్నింగ్. ఏంటి సార్ ఈరోజు చాలా త్వరగా నిద్ర లేచారు? అసలు నిద్రపోతే కదా. ఎందుకండి?
అంతంత బరువులు ఎత్తి దించుతున్నారు. తిన్నదరక్క ఏంటి? అదే మీ మామ్ షెఫ్లతో స్పెషల్ వంటలు చేయించి పెట్టింది కదా, ఆ వరగాలని ఎక్సర్సైజులు చేస్తాను. చూసారా, మీరు అరిగించుకోలేనంత అన్నం పెట్టింది మా అమ్మ. మీపై ఎంత ప్రేమ ఉంటే అలా చేస్తుంది చెప్పండి. నీకు అలా అర్థమైందా బంగారం? ఇదిగో ఈ కాఫీ నాకేం అక్కర్లేదు. ఇది మీకని ఎవరు చెప్పారు? నా కాఫీ. ఓహో, ఆహాహాహా, కాఫీ అమృతంలా ఉందండి. అవును, మీకు కూడా మీ అత్తగారు స్పెషల్ గా కాఫీ తీసుకొచ్చి ఇచ్చారంట కదా? ఏంటి స్పెషల్ గానా? అవును, మా అమ్మ స్వయంగా చేసిన కాఫీ. ఎలా ఉంది? స్పెషల్ కాఫీ కదా, చాలా బాగుంది. నాతో పాటు మొక్కలకు కూడా బాగా నచ్చింది. అయితే ఇల్లరికి వచ్చిన మొదటి రోజే అత్త అల్లుడు రాజీ పడిపోయారన్నమాట. అంటే మీ అత్తగారు మీకు కాఫీ ఇవ్వటం ఓ పెద్ద విషయమని నేను చెప్పట్లేదండి. అత్తగారికి అల్లుడు గారికి మధ్య ఉండాల్సిన అనురాగం, ఆప్యాయతను ఈ కాఫీతో ప్రారంభించారేమోనని నాకు అనిపిస్తుందండి. అనురాగం, ఆప్యాయత. మీ మొహంలో ఆ నవ్వు చూస్తుంటేనే అత్తగారి పట్ల మీరు ఎంత సంతోషంగా ఉన్నారో నాకు తెలుస్తుందండి. నా మొహంలో నవ్వు? అవునండి. అంత సంతోషంగా ఉన్నానా? మరి ఎంత బాగా నవ్వుతున్నారో. దీన్ని ఏడవ లేక నవ్వడం అంటారు. ఏంటి? ఏం లేదు, ఈ ప్రపంచంలో నీ అంత బాగా నన్ను ఎవ్వరు అర్థం చేసుకోలేరు అంటున్నాను. నన్ను అర్థం చేసుకోవటంలో నీకు నువ్వే సాటి. అసలు నేను లెవలే వేరు. పొగడాల్సింది నన్ను కాదు శ్రీవారు, మా అమ్మని. మార్నింగే ఓ మంచి కాఫీ ఇచ్చి మిమ్మల్ని సంతోషపెట్టింది కదా. అబ్బా, ఆ కాఫీ కూడా వదిలేచ్చుక ప్లీజ్. ఏంటండి, మా అమ్మ మీకోసం కష్టపడి కాఫీ తీసుకొస్తే కాస్త అయినా పొగడ్రా? అసలు కాఫీ చేయడంలో మా అమ్మని కొట్టే వాళ్ళే లేరు తెలుసా. నేను కాబట్టి ఆ కాఫీని కామ్గా పడేశాను. అదే ఇంకెవరికైనా ఇచ్చుంటే మీ మమ్మీని రాళ్లతో కొట్టేవాళ్ళు. మా అమ్మ కాఫీ చేసిందంటే నేను ఇంత చెప్తుంటే మీరేం మాట్లాడరేంటి? ఫస్ట్ నీకు పొద్దున జరిగిన విషయం తెలుసా? ఏం జరిగింది? నేను కాఫీ చేసుకుందామని కిచెన్ లోకి వెళ్ళాను. పాలు వేడి చేశాను. పాలు పొంగిపోయాయి. హా, ఎలా ఆపాలో తెలియక అలా గిన్నె పెట్టుకుని టపక్మని కింద పడేశాను. పాలన్నీ నేలపాలయ్యాయి. అప్పుడే కరెక్ట్ టైంకి మీ మామ వచ్చింది. చూసారా, మీరు పాలు కింద పడేసిన విషయం నాకు తెలిస్తే నేనెక్కడ మీతో గొడవ పడతానేమోనని ఈ విషయం నాతో చెప్పనే లేదు. అదండి మా అమ్మ అంటే. నీకు అలా అర్థమైందా? పాలు కింద పడేసింది మీరు కాబట్టి మా అమ్మ కాస్త నెమ్మదిగా ఉంటుంది. అదే నేను పనివాళ్ళు ఈ శుక్రవారం పూట పాలు కింద పడేసుంటే మమ్మల్ని బతకనిచ్చేది కాదు, రేవెట్టేసుండేది. నన్ను మాత్రం వదిలేసిందనుకున్నావా? నాకు కూడా ఇండైరెక్ట్ గా రేవెట్టేసింది. ఏవైనా మా అమ్మ కాస్త షార్ట్ టెంపర్ అండి. మీతో ఎలా ప్రవర్తిస్తుందో ఏమోనని కాస్త భయపడుతూనే ఉన్నాను. కానీ మా అమ్మ మీపై కోపగించుకోకుండా మీ మీద ప్రేమ, అభిమానం, ఆప్యాయతలతో నడుచుకోవడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. సరేనండి, పాలు ఒలికిపోగానే మా అమ్మ వచ్చింది అన్నారు కదా, అప్పుడు మా అమ్మ ఏమంది? ఏమంటుంది? ఇందాక నువ్వు గెస్ట్ చేసి చెప్పావు కదా, ప్రేమ, అభిమానం, ఆప్యాయతతో నడుచుకుంది. అల్లుడు గారు, మీకెందుకు ఇవన్నీ? మీకు నేను కాఫీ తీసుకొస్తాను, వెళ్ళి లాన్ లో వెయిట్ చేయండి అంది. ఆవిడ చెప్పినట్టే బుద్ధిగా ఈ లాన్ లోకి వచ్చి ఇగో ఇలా ఎక్సర్సైజ్ చేస్తున్నా. మా అమ్మ చెప్పినట్టు వినండి,
మీరు సంతోషంగా ఉంటారు. వినక చేస్తానా? ఏంటి? అదే నిత్య, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, అదే చాలు నాకు. నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే, నేను హ్యాపీగా ఉంటే మా వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టే. చూసారా, మా అమ్మ వల్ల అందరూ హ్యాపీగా ఉంటారు. అవును, ఆవిడ మీ అమ్మ కాదు, ఆనందానికి అమ్మ. సరే గాని నిన్న ఈవినింగ్ కుదరలేదు, నైట్ కుదరలేదు, ఈ రోజే ఇవ్వచ్చు కదా. ఏంటి? ముద్దు. దానికి ముహూర్తం కావాలి. ముద్దుకు కూడా ముహూర్తమా? మా అమ్మ చెప్పింది. అనుకున్నాను. మీ అమ్మకు తెలియకుండా ఏం చేయకూడదు. కూడదు. ప్లీజ్, చిన్న ముద్దు, స్మాల్ కిస్, ఒకే ఒక్కటి 5 సెకండ్లో అయిపోతుంది. బేబీ, అమ్మో, మా అమ్మ పిలుస్తుందండి. అమ్మ 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 అమ్మ. అమ్మో. మనసేమో వెతుకుతుంది, అడుగేమో అడ్డుపడకుంది. ఏం పోయిందనో ఇంతటి వేదన, ఏం పొందాలనో ఈ అన్వేషణ. ఏ సత్యం తెలిసింది, ఏ స్వప్నం కరిగింది, ఏ కిరణం తగిలింది, రెప్పకి నొప్పిగా ఉంది. ఈ సమరం ఎందుకిలా జరిగిందో, ఏది జయం ఎవరికలా దొరికిందో. ఏం పోయిందనో ఇంతటి వేదన, ఏం పొందాలనో ఈ అన్వేషణ. ఏ సత్యం తెలిసింది, ఏ స్వప్నం కరిగింది, ఏ కిరణం తగిలింది, రెప్పకి నొప్పిగా ఉంది. గుడ్ మార్నింగ్ ఆచారి. నిజంగా ఇది శుభోదయం సార్. నా జీవితంలో నేను చూసిన ఉదయాలన్నిటికంటే ఇది అందమైన ఉదయం సార్. అంత అద్భుతం ఏం జరిగిందా? జరిగింది సార్. ఆ అద్భుతాన్ని చూసే అదృష్టం నాకు కలిగింది. నా కళ్ళు చరితార్థమయ్యాయి సార్. నా జన్మ ధన్యమైంది. లాటరీ ఏమైనా తగిలిందా, లేక వేరే ఆఫీస్లో ఎక్కువ జీతంతో జాబ్ ఏమైనా వచ్చిందా? అబే లేదు సార్. మేడం గారు తాగిన ఎంగిలి కాఫీ చుక్కలను మీరు మీ నాలుకతో వడిసి పట్టుకుని చప్పరించి ఆస్వాదించడం నేను చూశాను సార్. చూసేసావా? ఆ 4 చుక్కలను మీరు జుర్రుకుంటున్న క్షణంలో మీ మొహం సూర్యుళ్లా వెలిగిపోయింది సార్. మీ కళ్ళు నక్షత్రాలయ్యాయండి. ఊరుకోవాచారి, నువ్వు నీ ఉపమానాలు. నేను చెప్పేది అతిశయోక్తి కాదండి, తమరు చేసేదే అతిశయోక్తి. ఎక్కడైనా భర్త తిన్న ఎంగిలి భార్య తింటుంది.
మీరు మాత్రం మేడం గారి ఎంగిలి తాగారు. అది ఎంగిల్ గచ్చారి. సాధారణంగా ఆడవారు మనసు పెట్టి చేసే వంటలో కమ్మని రుచి ఉంటుంది. అలాగే మనసు పడ్డ ఆడదాని ఎంగిలి అమృతంలా ఉంటుంది. అవునవును, మీ అనుభవైక నైవేద్యాన్ని చూశాను కదండి. ఏది ఏమైనా భోగం అంటే మీదే సార్. ఇల్లరికంలో కూడా మీ వైభోగం ఏమాత్రం తగ్గలేదండి. మీకోసం 4 చెఫ్లు, నిత్య మేడం, స్వరూప మేడం. నిజానికి ఆ ఇంట్లో కంటే ఈ ఇంట్లోనే మీరు చాలా ఆనందంగా ఉన్నారండి. ఆనందం ఆ నీకు అలా అర్థమైందా? ఏమిటి సార్, ఇదంతా వైభోగం కాదా ఏమిటి? హా, వైభోగమే, కళ్యాణ వైభోగమే. ఆ నిద్ర పట్టట్లేదే. హే నిత్య, ఏంటండి? ఒక్కసారి లోపలికి రావచ్చు కదా? అయ్యో రమా, ఎందుకు? ఏ కొంచెం సేపే. రాను పోండి. ఏ మదన మోహన మాధవ మది విరిసి మధురా ఈరధని ఆరాధించగ మొదలి కథరా. మదన మోహన మాధవ మది విరిసి మధురా ఈరధని ఆరాధించగ మొదలి కథరా. వదలండి. వదలను. లోపలికి రా. ఉహుం, రాను. నిన్ను ఎలా రప్పించాలో నాకు తెలుసు. ఈ కొంగు పట్టి ఒక్కలాగు లాగానంటే నువ్వే లోపలికొచ్చి నా కౌగిల్లో వాలిపోతావు. నేను లాగానంటే మీరెక్కడికి వెళ్ళి పడతారో మీకే తెలీదు. హ్మ్. నువ్వు నన్ను లాగ్గలవా? ఏ, మీరు నన్ను లాగగాలేంది నేను మిమ్మల్ని లాగలేనా? హా, పందవా? నేను నిన్ను లాగితే నేనేదడిగినా నాకు ఇవ్వాలి. నేను మిమ్మల్ని లాగితే? నువ్వేదడిగినా ఇస్తాను. సరే, ఎవరి బలం ఎంతో తేల్చుకుందాం. సరే, గేమ్ స్టార్ట్స్ నౌ. కలయికే చెలిమయే కలయిక నిజమయే కృష్ణ యమునా తీరమయే ఋతువులే స్వరములై స్వరములే ఎనిమిదై కృష్ణ గీతిక పాడెనులే. మదన మోహన మాధవ మది విరిసి మధురా ఈరధని ఆరాధించగ మొదలి కథరా. పలకరించెను చూపులే పరితపించెను ఆశలే తొలకరించిన నవ్వులే వినితరించెను గాలులే కొండదారులలో పండు వెన్నెలలే వెండి వానలలో. నన్ను మీ ఒళ్ళో పడేసుకుంటాను అన్నారు, కానీ మీరే వచ్చి నా మీద పడిపోయారు. ఇప్పుడేంటి? ఎప్పుడు నీ వల్లో పడిపోయాను. నేను చెప్పింది వలలో కాదు. ఏదైతేనే మాట మార్చుకోండి. మీరు ఓడిపోయారు. ఓడిపోయాను కాబట్టే నీ కౌగిల్లో వాలిపోయాను. అయినా నేను నిన్ను గెలవాలనుకోలేదు, గెలిపించాలనుకున్నాను. కవరింగా? కాదు, సాటిస్ఫాక్షన్. ఓటమి కూడా నాకు సంతోషాన్నిచ్చేది ఒక్క నీ దగ్గరే. జీవితాంతం నీ దగ్గర ఇలాగే ఓడిపోవాలన్నది. సరే గాని మీరు ఓడిపోతే నేనేది చెప్తే అది చేస్తాను అన్నారు కదా. ఎస్ డార్లింగ్, ఏం చేయాలి చెప్పు? నిన్ను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలా, లేక ఇంకేదైనా? ముందు పైకి లేవండి. ఎందుకు?
బాగుంది కదా. మీకు బాగుందేమో, నాకు లేదు. అదేంటి, నన్ను ఒళ్ళో పడేసుకోవటం నీకిష్టం కదా. ఇష్టమే శ్రీవారు, కానీ ఎంతసేపు ఇలా? కష్టంగా ఉందా? అదే నేనైతే ఎంతసేపు అయినా ఇలా పడుకోబెట్టుకునేవాడిని. సరే లేవండి, ఓ ముద్దువు లేస్తాను. ముహూర్తం పెట్టాకే అవన్నీ. పోనీ హగ్గివ్వు. అన్నీ అంటే హగ్గు కూడా అని.